2050 సంవత్సరం. ఆ రోజుల్లో సూపర్ మార్కెట్లలో కూరగాయలు, బొమ్మలతో పాటు శిశువులు కూడా అమ్మేవారు. కొంతమంది తల్లులు తమ పిల్లలను తాము పుట్టించుకోవడం కంటే నచ్చిన శిశువుని ఎంచుకుని కొనుక్కోవడం ఇష్టపడేవారు. ఒకరోజు ఎమిలీ అనే అమ్మాయి ఒక వర్చువల్ షాప్లో శిశువులను చూస్తోంది. అక్కడ ఆమెకు ఒక బాగా, బొద్దుగా, అందంగా ఉన్న మగ శిశువు చాలా నచ్చాడు. అతడిని వెంటనే షాపింగ్ కార్ట్లో వేసింది. కాని బిల్లింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆమె ఆలోచన మారింది. నా భర్త, జేమ్స్, మన శిశువు మనిద్దరివలే ఉండాలి కదా అనుకుంది. అందుకే వాళ్లు తమ సొంత శిశువునే పుట్టించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2050లో ఇది చాలా ఈజీ. వైద్యులు అమ్మానాన్నల DNA తీసుకుని ఒక ప్రత్యేకమైన బేబీపాడ్ అనే యంత్రంలో శిశువును పెంచుతారు. ఒక పెద్ద స్క్రీన్ మీద శిశువు ఎలా పెరుగుతుందో వాళ్ళు రోజూ చూస్తూ ఉండేవారు. 2.5 సంవత్సరాలు గడిచాయి. చివరకు బేబీపాడ్లో చిన్న జీవం కదలడం మొదలైంది. ఎమిలీ, జేమ్స్ చాలా సంతోషించారు. కాని ఒక్కసారిగా నర్స్ ఒక పెద్ద థర్మస్లా ఉన్న బేబీపాడ్ని బయటకు తీసుకొచ్చింది. దానిలోనుంచి చల్లని ఆవిరి వస్తోంది. వాళ్ళు కాస్త భయపడ్డారు. కాని ఇది మన శిశువే కదా అని ఇంటికి తీసుకెళ్లారు. ఆ బేబీపాడ్ని ఒక బేబీ క్యారియర్లో పెట్టారు. ఫోన్లో శిశువు ఆరోగ్యం చూసుకోవచ్చు. ప్రతివారం ఆసుపత్రి చెకప్ కూడా ఉండేది. ఎమిలీ ఇంట్లో శిశువు గది అలంకరించింది. జేమ్స్ ఒక ఫర్టిలిటీ ట్రీ అనే ఆరోగ్య మొక్క నాటాడు. అమ్మ శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా పెరగాలి అని. ఒకరోజు జేమ్స్ బేబీ క్యారియర్ని లివింగ్ రూమ్కి తీసుకెళ్తూ తడబడిపోయాడు. అయితే వెంటనే జాగ్రత్తపడి శిశువుకి ఏమీ కాకుండా చూశాడు. ఒక రాత్రి అకస్మాత్తుగా అలారం మోగింది. వాళ్ళు చూసేసరికి శిశువుకి సరైన ఆహారం ఇవ్వడం మర్చిపోయారు. ఇక నుంచి టైంకి ఫీడ్ ఇవ్వాలి అని చెప్పింది. శిశువు తెలివిగా పెరగాలని జేమ్స్ రోజూ కథలు చెప్పేవాడు. ఎమిలీ పనిచేస్తూ కూడా బేబీ క్యారియర్ని వెంట తీసుకెళ్లేది. ఒకసారి శుభ్రం చేస్తుంటే బేబీ పాడ్లో చిన్న పురుగు కనిపించింది. ఎమిలీ భయపడి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళింది. వైద్యుడు చెప్పారు, కొంచెం నిర్లక్ష్యం వల్ల ఇలా అయింది. కొంతకాలం ఇక్కడే ఉంచాలి. కాని తర్వాత ఆస్పత్రి నుంచి ఫోనొచ్చింది. బేబీ పాడ్స్ అన్నీ నిండిపోతున్నాయి. మీ శిశువుకు వెంటనే పుట్టుక ఇవ్వాలి. ఇది విని జేమ్స్ చాలా కోపంగా బేబీ పాడ్ని ఇంటికే తీసుకొచ్చాడు. అంతలోనే యంత్రం బీప్ బీప్ అని మోగింది. శిశువు పుట్టబోతున్నాడు. వైద్యుడు లేడు. ఏం చేయాలో తెలియలేదు. చివరికి జేమ్స్ తన చేతులతోనే బేబీపాడ్ని నెమ్మదిగా తెరిచాడు. 2.5 సంవత్సరాల తర్వాత చిన్న, ఆరోగ్యమైన శిశువు బయటకు వచ్చాడు.